గుజరాత్లో అరెస్టైన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదుల్లో ఒకరు విషపూరిత ఆహారంతో ప్రజలను చంపాలని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. హైదరాబాద్కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ అనే ఆ వైద్యుడి దగ్గర రసిన్ అనే విషపూరిత రసాయనం దొరికిందని ఇప్పటికే పోలీసులు తెలిపారు. ఆ రైసిన్ను రద్దీగా ఉండే హోటల్స్, ఇతర మార్కెట్లకు చేరవేయాలని సయ్యద్ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలలో అతడు నిఘా కార్యకలాపాలు సాగించినట్లు తాజాగా తెలిసింది. ఆజాద్పూర్ మండి, నడోరా ఫ్రూట్ మార్కెట్, లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాల వద్ద సయ్యద్ 6 నెలలు రెక్కీ చేసినట్లు సమాచారం. ఉగ్రదాడిని అమలు చేయడానికి అతడు భారీ మొత్తంలో ఈ ప్రాణాంతక విషాన్ని తయారు చేయాలని భావించినట్లు వెల్లడించింది. సయ్యద్ నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను కేంద్ర సంస్థలతో కలిసి విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాగా గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన వారిలో ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సులైహ్, మహమ్మద్ సలీం కూడా ఉన్నారు. వారి నుంచి 3 తుపాకులు, 30 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.